ఈయన పేరు పూసపాటి కృష్ణకుమార్. ఈయన చూడటానికి అధ్యాపకుడో, పండితుడో అనుకోవచ్చు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఓ ప్రైవేటు కార్యాలయంలో గుమస్తాగా చేసి ఉద్యోగ విరమణ చేశారు. 7 పదుల వయసున్న ఈయన తెలుగు పద్యాలని 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో తెలుగులో కావ్య మదనం అనే వాట్సాప్ గ్రూప్ను తయారు చేశారు. ఈ వాట్సాప్ గ్రూపులో దాదాపు 500 మందికి పైగా అధ్యాపకులు, యువత, చదువుకునే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళ చిన్నారులు కూడా ఈ గ్రూపులో ఉన్నారు. టీచర్లు కూడా ఉన్నారు. ఇందులో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ఆసక్తితో పద్యాలను చదవాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్లో చేరారు. ఆయన దీంట్లో పద్యం చూడండి, ఈ పద్యాల భాష విషయంలో ఎంతో అద్భుతంగా చెబుతున్నారు. ఈ పద్యం చూడండి, ఆ పద్యాల మెలికలని ఏ విధంగా చెప్పబోతున్నారో మనం ఒకసారి విందాం. ఇట్లాంటి తిరుగు పద్యం వచ్చేస్తామాట. నేటి సమాజంలో తెలుగు పద్యం గురించి చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది. తెలుగు పద్యం రాయడం కానీ, తెలుగు పద్యాలని వివరించడం కానీ, ఇవన్నీ కూడా నేటి తరానికి కూడా అది అందిపుచ్చుకునే అవకాశాలు కనపడ్డాయి. అయితే గుంటూరు చెందిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు తెలుగు భాషాభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించడానికి కంకణం కట్టుకున్నారు. తెలుగు భాషని బతికించాలి, తెలుగును అన్ని చోట్ల విస్తరింపచేయాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్ని తయారు చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులో దాదాపు ఒక 500 మంది ఈ తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రూపులో చేరి పూసపాటి కృష్ణ సూర్యకుమార్ చెప్పే తెలుగు పదాలని, తెలుగు పద్యాలని కంఠస్థం చేస్తూ తెలుగు భాషని పట్టుత్వాన్ని సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ భాషాభిమానం కోసం ఈ 70 ఏళ్ల సూర్యకుమార్ ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు మన సూర్యకుమార్ గారు ఉన్నారు. సూర్యకుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ మొత్తం మీద చూస్తే ఈ తెలుగు భాష నలుగురి పంచిపెట్టాలన్న ఉద్దేశం, ఆలోచన మీకు ఎలా వచ్చింది? ప్రస్తుత సమాజంలో తెలుగు బిడ్డలమై ఉండి తెలుగు గడ్డమై పుట్టినా కూడా తెలుగు అనేది మెల్లగా నాశనం అయిపోతుంది. అటువంటి సమయంలో తెలుగుని కాపాడాలి. తెలుగుని కాపాడాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది పిల్లల దగ్గర నుంచి రావాలి. పిల్లల దగ్గర నుంచి తెలుగు కాపాడాలంటే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పితే కానీ రాని పరిస్థితి. తల్లిదండ్రులు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులకి పూర్తిగా తెలుగులో ముందర అవగాహన కలగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న జనరేషన్కి తెలుగు మీదనే అవగాహన లేదు. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? మాధ్యమం, ప్రసార మాధ్యమాలు, లేకపోతే విద్యాలయాలు. విద్యాలయాల్లోకి వెళ్తే తెలుగుని కాపాడాలంటే తెలుగు ఉపాధ్యాయులు కానీ, తెలుగు అధ్యాపకులు కానీ కంకణం కట్టుకొని ఉంటే కానీ తెలుగుని కాపాడలేరు. అటువంటి పరిస్థితుల్లో తెలుగు మీద వారికి పట్టు బాగా ఉండాలి. వారు తెలుగు మీద పట్టు ఉండాలంటే తెలుగు పద్యమే ఎంచుకున్న తెలుగు పద్యం ఎందుకు? గతంలో తాళపత్ర గ్రంథముల దగ్గర నుంచి ఈరోజు ప్రస్తుతం తాకే తెరల దాకా, అంటే మొబైల్ ఫోన్ దాకా తెలుగు పద్యం ఏది కొడితే అది వస్తుంది. తెలుగు పద్యం అంత విశిష్టమైంది అనమాట. తెలుగు పద్యము నరాల్లో జీర్ణించిపోయింది. ఎవరికి? ప్రతి వ్యక్తికి. పూర్వకాలంలో పామరులకు కానీ, పండితులు కానీ, పండితులకే అక్కర్లే. పండితుడు పద్యం రాయగలడు, కవి పద్యం రాయగలడు, కానీ పామరుడు పద్యం తెలియదు, ఏ పద్యమో తెలియదు. ఉదాహరణకి పూర్వకాలంలో నాటక మాధ్యమాలు ఉన్నాయి. బావా ఇప్పుడు వచ్చితివీవు, ఏ పల్లెటూరులో పామరుని చెతాడు, జెండా పై కపిరాజు ముందు సితబాజ్. అది మరి పద్యం తెలియదు, చక్కగా పాడాడు. మరి ఈ పద్యం రాసింది ఎవరు? ఒక మహానుభావుడు ఉన్నాడు, కొప్పరపు వెంకటకులు. వారు రాసిన పద్యాన్ని పాండవోద్య విద్య ద్వారా విని వారు ఆ పద్యాన్ని బహిర్గతించారు.
అది ఆ పద్యం ఆ విధంగా నాటుకుపోయింది. నాటకాలు ఉన్నప్పుడు కాస్త కొంత పద్యాలు విని ఆ పద్యాన్ని లోపల నాటించుకున్నారు. పద్యము రాయటానికి చాలా కష్టం. అదే గద్యం ఉంది చూసారా, రాయటానికి చాలా ఈజీ. ఎందుకంటే మనం తెలుగు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు వచ్చిన రూపంలో పేజీలు పేజీలు రాసుకోవచ్చు. కానీ ఒక పద్యం రాయాలంటే దానికి ఒక బిగింపు కావాలి, ఒక పట్టు కావాలి, కొన్ని నియమితమైన గణాలు, నియమితమైన ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సు తెలియకుండా పద్యం రాయాలంటే కష్టం. మాట మాట్లాడాలంటే నేను మాట్లాడుతున్నాను, వాడు వచ్చాడు, వీడు పోయాడు, వీడు కొట్టాడు, వాడు వచ్చాడు, మినీ కవితలు అంటే ఎటువంటి రాయొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక వ్యవస్థలో కానీ లేకపోతే కవితా సాహిత్య రూపంలో కానీ మినీ కవితలు రాజు వెళ్తున్నాయి. చిన్న చిన్న కవితలు, శ్రీశ్రీ అగ్గిపెట్టే కుక్క బిళ్ళ అని చెప్పారు. అట్లాగే చిన్న చిన్న మినీ కవితలకి అవి ఎవరైనా రాసేయచ్చు. ఎట్లా ఉంటుందంటే పద్యమునే పట్టు బిగించాలంటే పద్యము 16 అణాల పడచు పిల్ల. పద్యము రాయాలంటే చీర కట్టినట్టే. చీర కట్టడానికి చిక్కుళ్ళు కుచ్చులు సరిగ్గా పెట్టుకోవాలి, అటుపక్క ఇటు వస్తుంది, అటుపక్క ఇటుపక్క జారుతుంటుంది. అటువంటిది గట్టిగా బిగింపు రావాలంటే ఆ యొక్క చాలా కష్టం. అదే చిన్న చిన్న కవితలు అనుకోండి, ఒక పంజాబీ డ్రెస్ ఇటు నుంచి ఒక ప్యాంట్ వేసుకుంటే ఇంటి ప్యాంట్ వేసుకుని చున్నీ వేసుకుంటే అయిపోతుంది. కానీ పద్యం అట్లా కాదు. పద్యంలో పట్టు వెనకాల పక్క ఏ విధంగా స్త్రీకి వెనక కాస్త నడుము కాస్త కనిపించినట్టుగా ఉంటుందో అదేవిధంగా పద్యంలో దాని భావం అంతర్లీనంగా వ్యక్తి అవుతుందన్నమాట. అటువంటి పద్యం ప్రజల మదిలోకి చొచ్చుకుపోవాలంటే పద్య కవులు చాలామంది పుట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పద్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పుస్తకంలో ఏ పద్యం ఉంటే ఆ పద్యమే చెబుతారు. వారి యొక్క తాత్పర్యం చూసి చెప్పడం తప్పితే సొంతంగా పద్యం రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళకి పద్యం రావాలి. అందువల్ల ఏం చేశారంటే 2017లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక ముఖ్య విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా తెలుగు పండితుడిని కాదు, తెలుగు కవి అంతకన్నా కాదు. నేను రిటైర్మెంట్ అయిపోయిన మెటీరియల్ మేనేజర్ని, అంటే స్టోర్స్ మేనేజర్ని అనమాట. 44 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత విశ్రాంతం చేసుకుంటూ తెలుగు భాషని కాపాడాలనే ఉద్దేశంతో నేను ఇది ఒక గ్రూప్ స్థాపించాను. ఏం గ్రూపు? తెలుగు కావ్య మధురము. వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరికీ చేరువ కావాలి అనే ఉద్దేశంతో 2018లో మొదలుపెట్టింది గ్రూప్ని. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని ఇతర గ్రూపుల ద్వారా పిలుచుకుంటూ మీకు పద్యం నేర్పుతానండి, మీకు పద్యం నేర్పుతానండి, మీకు పద్యం నేర్పుతాను పిలుచుకుంటూ మెల్లిగా చూసుకున్నాను. బ్యాచ్కి 14 మంది 15 మంది. మొట్టమొదటి బ్యాచ్లో ఏంటంటే రకరకాల వ్యక్తులు, టీచర్లే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారు, గృహిణులు వచ్చారు, రకరకాల మంది వచ్చారు పద్యం నేర్పు. దీనికి శిక్షణ ఎట్లా ఉంటుందంటే మా సమూహంలో 3 రకాలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటి తెలుగు మొలకలు, తర్వాత తెలుగు వనము, తర్వాత తెలుగు కావ్యవనం. తెలుగు మొలకలు అనేది నర్సరీ అనుకోండి. అంటే గురువులు లఘువులు నిర్ణయం మొదలుపెట్టిన దగ్గర నుంచి అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ పద్యం ఇట్లా ఉంటుంది, ఈ పద్యం ఇట్లా అని చెప్పడం వరకు అనమాట. అంతవరకు ఇది 100 రోజుల ప్రణాళిక, సుమారుగా 90 నుంచి 100 రోజుల ప్రణాళిక. ఈ ప్రణాళిక లోపల 2 సార్లు యూనిట్ టెస్ట్ పెడతాను అనమాట. యూనిట్ టెస్ట్ పెట్టి కనీసం 100కి 90 మార్కులు వచ్చిన వారికే అవతల పక్క రెండో దానికి, అంటే మధ్యమ పాఠశాలలో ప్రవేశం అంట, దాన్ని తెలుగు వనం అంటాం అనమాట. అప్పటిదాకా ప్రమోట్ చేయాలి. అలా చేసుకుంటూ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే తెలుగు మొలకల నుంచి తెలుగు వనం. వనంలో ఏంటంటే పద్యం, తేటగీతి పద్యము, ఆటవెల్లి పద్యము, ఉత్పలమాల, చెంపకమాల, గడాలు మొత్తం చెప్పుకుంటూ దాని ప్రకారం ఈ పద్యం రాయించడానికి ప్రయత్నిస్తాం. అది రాసుకుంటూ వస్తారన్నమాట. మొట్టమొదటి పద్యంలో దోషాలు ఉంటాయి, తప్పులతోనే ఉన్నాయి. తప్పులు ఉన్నప్పుడు ఎవరికి ఏ స్టూడెంట్ అయినా సరే తప్పులు లేకుండా రాడు. తప్పులతోనే నడక మొదలుపెట్టి మెల్లమెల్లగా కనీసం ఒక 100 తేటగీతి పద్యాలు రాసిన తర్వాత అప్పుడు వాళ్ళకి పట్టు బిగిస్తారు అనమాట. ఒక్కొక్క పద్యం ఇక్కడ ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళ చుట్టూ మార్కు చేసేసి అక్కడి నుంచి తెలుగు కావ్యమధంలో ప్రవేశపెడతాం. అక్కడ వరుసగా ఒక్కొక్క రోజు ఒక అంశం ఇస్తాం. ఒకరోజు చెట్టు, ఒకరోజు పుట్ట, ఒకరోజు సెల్ ఫోను, ఒకరోజు ఇంకో రకమైన ఒక్కొక్క అంశం ఇచ్చి ఈ అంశం మీద వాళ్ళు సొంతంగా పద్యం రాయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట.
వాళ్ళు దాని మీద పద్యం రాస్తారు. ఏదో నిర్దేశిస్తాను, ఇవాళ కేటగిరి పద్యమే రాయాలి, ఇవాళ ఆటవింది పద్యమే రాయాలి, ఇవాళ కంద పద్యమే రాయాలి. ఎందుకంటే వాళ్ళకి గణాలు తెలిసినాయి, వాళ్ళకి ఏ విధంగా రాయాలి తెలిసింది కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇంకా పట్టు బిగిస్తారు. ఎలా జనరల్గా మన స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే పూర్వకాలంలో ఒక తోడపాసం పెట్టడం లేకపోతే పేరు బెత్త పెట్టడం కొట్టడం చేసేవాళ్ళు. మరి వీళ్ళు దూరంగా ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, విదేశాల్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా శిక్ష వేయాలి, శిక్షణ ఎరుగుతోంది. మరి శిక్ష ఏం చేస్తానంటే, ఒక తప్పు చేస్తే శ్రీరామ అని ఒక 100 సార్లు రాస్తారు. 2 సార్లు తప్పు చేసిన 2 తప్పులు 2 సార్లు 200 సార్లు శ్రీరామ. అది మొదటి రోజున. ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయిందనుకోండి, శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కొద్దిగా లెంత్ పెంచుకుంటూ వాళ్ళకి శిక్ష కొద్దిగా పెంచుతూ ఉంటాను అనమాట. ఇలా 4-5 రోజులు అయిపోయినప్పటికీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. బాబోయ్ తప్పు రాస్తే మనం ఇబ్బందిరా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా తప్పులు తగ్గించుకుంటూ వస్తారు. ఆ విధంగా చేసుకుని శిక్షణ చేసిన తర్వాత ఒక 100 అంశములకు ఇచ్చిన తర్వాత ఎక్కడి మెల్లగా వాళ్ళు పుంజుకొని పద్యం రాయట స్టేజ్కి వచ్చేస్తారు. ఈరోజు నా విద్యార్థుల్లో అంటే బ్యాచ్కి 25 నుంచి 30, 35, 40 అట్లా దాన్ని బట్టి చూస్తాను. 14 బ్యాచ్లు నడిచినాయి. 15వ బ్యాచ్ ఫిబ్రవరి నుంచి మొదలు పెడుతున్నాం. ఇది ఉచిత శిక్షణ అండి, ఎవరి దగ్గర పైసా తీసుకో. ఎందుకంటే తెలుగు భాషని, ఇందులో తెలుగు బిడ్డగా తెలుగు గడ్డ మీద పుట్టిన వాడిని, 70 సంవత్సరాల క్రితం పుట్టిన వాడిని, తెలుగు భాషని కాపాడాలి. తెలుగు పాడైపోతుంది. ఎవరో ఒకరు నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోకుండా తెలుగు తల్లి పాడైపోయింది, తెలుగు తల్లి కృషించిపోతుంది, తెలుగు విద్య, తెలుగు తల్లి జాకెట్ చినిగిపోయింది, తెలుగు తల్లి చీర చినిగిపోయింది, ఇలా ఒక దంపుడు ప్రసంగాలు మనకొద్దు. ఆచరణ చూపించండి. ఆశయాలు గడపలు కోటలు దాటితే కానీ ఆచరణ గడప దాటదు. నేను ఆచరణ చేసి చూపిస్తున్నాను. వాట్సాప్ మాధ్యమంలో ఏ గ్రూపు వాళ్ళు ఇటువంటి పద్యం రచన ఉచితంగా నేర్పిన వాళ్ళు ఎవరు లేరు. ఛాలెంజ్ చేస్తున్నాను అన్నమాట. ఎవరు నేర్పిన వాళ్ళు లేరు. ప్రతిదీ కమర్షియల్. నీకు ఇంత ఇదిగో ఒక 50 రోజులు ప్రోగ్రామ్ ఇస్తాను, దీనికి ఇంత ప్యాకేజీ, దీనికి ఇంత ప్యాకేజీ, దీనికి ఇంత ప్యాకేజీ. కానీ నా దగ్గర విద్యార్థులు ఎవ్వరూ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా నేర్పుతున్నాను. నెక్స్ట్ తెలుగు టీచర్కి ఎందుకు నేర్పాల్సి వచ్చింది? మిగతా వాళ్ళకి ఎందుకు నేర్పుతున్నాను? వాళ్ళకి నేర్పుతున్నాను. తెలుగు టీచర్గా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాను? ఒక తెలుగు టీచర్ కనుక చక్కగా పద్యం నేర్చుకుంటే ఆవిడ భావితరాల రిటైర్మెంట్ అయిపోయే లోపల కనీసం ఒక 1000 నుంచి 2000 మందికి పద్యం నేర్పుతుంది. పద్యం పుట్టండి. పద్యం గురించి ఎక్కువగా ఆసక్తి కనబడుతుంది. ఆసక్తి కష్టాలంటే పద్యం చదవటం వేరు, వ్రాయటం వేరు. దీంట్లో 2 రకాలు. చదవటం ఎవరైనా చదివేస్తారు, చదవటం కూడా మాడ్యులేషన్ రావాలి. ఇప్పుడు ఉన్నది ఇక్కడ మనకు వేమన శతకం ఉంది. ఉప్పు కప్పురంబు చూడ ఒక్క పోలికను చూడ చూడ వచ్చాడు, అది మొదలు. దాన్ని చెప్పే టీచర్ అంటే ఉప్పు కప్పురంబు చూడను ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. తెలుగు టీచర్ మీద బాధ్యత. ఏ విధంగా తల్లి ఏ విధంగా పిల్లలకి పాల్పడి జోగల పాట పాడుతుందో ఆ ప్రకారం పద్యాలని చెప్పాలి. అట్లా కూడా ఆవిడ తెలియదు. ఉప్పు కప్పురంబు చూడను ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు అంటే అయిపోయింది. దాంట్లో మాడ్యులేషన్ లేదు. ఎక్కడ తగ్గాల్సిన చోట తగ్గాలి, పెంచాల్సిన చోట పెంచాలి. మనకు స్టోను పదాలని వెచ్చాలి. సందులు కలుస్తాయి. ఇందులో పద్యం రోజు సందులు కలుస్తాయి, సమాసాలు కలుస్తాయి. వాటికి వేటికి విడదీయాలి. విడదీయకుండా అన్నిటికీ పిడుక్కి బియ్యాన్ని ఒకటే మందన పెట్టకూడదు. అది కావాలంటే పద్యంలో దాంట్లో ఉన్న అంతర సౌందర్యం నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే మిగతా వాళ్ళకి రాదు. అది తెలుగు పద్యం నేర్చుకునే వాళ్ళకి తప్పితే రాదు. నాలో పద్యాలు చదివేస్తారు. ఈ చిన్నప్పటి నుంచి ఆసక్తి పెరగాలి. అసలు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ పద్యాల మీద కూడా ఇప్పుడు రాను తగ్గిపోతుంది. అవును. అది కనీసం ఎల్కేజీ నుంచి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియంతో వాడుతున్నారు. పద్యం అంటే తెలియని పరిస్థితి ఉంది. వీళ్ళందరూ మరి తెలుగు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది రాజకీయ వ్యవస్థ గురించి ప్రక్షాళన చేసేది చెప్పలేం. కానీ ఇక్కడ ఏంటంటే ముందర బేసికల్గా పిల్లలో పద్యం రావాలంటే తల్లిదండ్రుల బాధ్యత. మిగతా అవసరం తీసేయండి. సామాజిక వ్యవస్థ ముందర తల్లి బాధ్యత. తల్లి నేర్పాలి. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరు రగజవుల పుట్టనుడి విరసుమతి. ఆ విధంగా పద్యం నేర్పాలి ఆవిడకి. ఆవిడకి పద్యం నేర్చుకోవాలి. ఆవిడ నేర్పడం పద్యం అవ్వాలి కదా. ఇప్పుడు ఇది ఎవరికి వస్తున్నాయి పద్యాలు? జనరేషన్ దగ్గర 20 సంవత్సరాల నుంచి జనరేషన్ మారిపోయింది. ఎవరికి పద్యం రాదు.
నీకే రానప్పుడు పిల్లలకి ఏం నేర్పుతారు ఊరికే? ఎవరికైనా ప్రస్తుతం అమ్మా అని పిలిస్తే తల్లి తప్పైతోంది, మమ్మీ అని పిలిస్తేనే బాగుంటుంది. అటువంటిప్పుడు బేసికల్గా ఎన్ని రకాల ప్రకరణాలు చేసి ఎన్ని రకాలుగా రాజ్యాంగబద్ధంగా చేసిన వాడు ఇవన్నీ మారవు. మనం ఇంట్లో వచ్చే ప్రథమ గురువు తల్లి, ప్రథమ గురువు తల్లి, తర్వాత తండ్రి. తల్లిదండ్రుల్లో మార్పు రాకుండా తెలుగు భాష మార్పు రాదు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఆంగ్ల మాధ్యమంలో ఆ పిల్లల్ని చేర్పిస్తే కొన్ని కోట్లు సంపాదిస్తారనే ఉద్దేశంతో ఉన్న ఎప్పుడైతే మనసులో ఏర్పడదో తెలుగు మీద వారికి ఇంట్రెస్ట్ మెల్లమెల్ల దక్కుతుంది. ఇది వారి మనసులోంచి రావాలి. దానికి ముఖ్యంగా తెలుగు భాషని కాపాడాలి, తెలుగు తల్లిని కాపాడాలంటే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న తెలుగు తల్లినే కాపాడాలి. ఆ తెలుగు తల్లిని కాపాడాలంటే ఇక్కడ ఉన్న తెలుగు తల్లిని తప్పితే ఇంకెవరు కాపాడలేరు. తండ్రి దేవుని ప్రజెంట్ సిస్టంలో తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు, వేరే సంగతి. ఉద్యోగం చేయని గృహిణులు ఉన్నారు చాలామంది. వారు చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని బడికి పంపిస్తున్నారు తప్పితే వారు ఏమి చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అవి చూసిన పర్యవేక్షణ లేదు. పూర్వకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదువుతున్నారా, ఎలా చదువుతున్నారు అని చెప్పేసి 1కి 2 సార్లు చెప్పేసి రాత్రి స్కూల్లో ఏం చెప్పారు. ఇప్పుడు ఏం లేదు. అన్నిటి ట్యూషన్ డబ్బు కట్టేస్తాను, ప్యాకేజ్ ఇచ్చిస్తాను, కొన్ని లక్షలు 50 ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ నడుస్తాను. పద్యం రావాలి అంటే ఖచ్చితంగా తెలుగు తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. ఇస్తున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పినందుకు పిల్లలు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. 76, 77, 79 ఏళ్ల వాళ్ళు కూడా ఈ రోజు నేర్చుకుంటున్నారు. విదేశాల్లో వాళ్ళు కూడా ఆన్లైన్లో శుభ్రంగా నేర్చుకుంటున్నారు. మాకు ఈ టైం కుదిరింది అంటే మా వారు ఓకే నేను అలాగే నేర్పిస్తాను అని చెప్పేసి తప్పకుండా అట్లాగే నేర్పిస్తున్నారు. అసలు ఈ తెలుగు అనేది మటుకు చాలా మరుగున పడిపోయింది. ఇవాళ చదువుకుంటున్న వాళ్ళే కాదు, పని మనిషి పిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ మమ్మీలు డాడీలు, ఆ మమ్మీ డాడీలు కూడా మామూలు డాడీలు ఇలాగ వచ్చేసింది ప్రజెంట్. ఇప్పుడు పని వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. నా ఉద్దేశం మటుకు తెలుగు మటుకు చాలా ఇదిగా రావాలని నా యొక్క ఆకాంక్ష. పద్యాలు మంత్రం అసలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? చెప్పేవాళ్ళు ఇప్పుడు టీచర్లు ఉన్నారనుకుంటే రోజుకి సిలబస్ మారుతున్నాయి. ఇంతకుముందు అంటే గతంలో మా చిన్నప్పుడు ఒక సిలబస్ ఉంటే కనీసం 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు అదే సిలబస్ ఉండేది. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అవసరం ఉంటే 6 నెలలు కూడా మార్చే స్టేజ్లోకి వచ్చేసింది అనమాట. కొన్ని వ్యవస్థల ద్వారా కొన్ని రాజకీయ ద్వారా మారుతున్నాయి. అందువల్ల కనీసం సంవత్సరం సిలబస్ ఉన్నట్లే. ఏ సిలబస్ నెక్స్ట్ ఇయర్ వస్తుందో తెలియదు అకాడమిక్ ఇయర్లో. ఇప్పుడు ఏముంది, ఈ సిలబస్ని కంటిన్యూ చేయడానికి కుదరట్లే. అందులో సిలబస్ మారుతున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే పాఠం ప్రిపేర్ కావాలి అందరూ టీచర్లు. ఆ పాఠం ప్రిపేర్ అయ్యి దానికి చెప్పాలంటే ఈ యొక్క పద్య రచనకి చెప్పడానికి వెనక సంశయిస్తున్నారు. ముందర టీచర్లకి వాళ్ళ ముందర బేసిక్గా వాళ్ళకి రావాలి పద్యం. వాళ్ళు ఎంతవరకు కొంతవరకే చదువుకున్నారు, కొంత వాళ్ళకి ఏ చదువుకున్న భాషా ప్రవీణ చదువుకున్నా, పండితులు ట్రైనింగ్ పొందినా కూడా ఏది చేయడం కొంతవరకు వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకే చదువుకున్నారు తప్పితే దాంట్లో డెప్త్కి ఎవరు వెళ్ళలే. డెప్త్కి వెళ్తే కానీ పద్య రచన తెలియదు. దీనికి మూలాలు తెలియాలి. ఛందస్సు, గణములు, గురువులు, లఘువులు, దాని తర్వాత గణాలు ఉంటాయి. యమాతారాజ బాణచలము, యగణము, మగణము, తగనము అంటారు గణాలు. ఆ గణాలు అయిన తర్వాత దాన్ని ఏ ప్రకారం డివైడ్ చేయాలి. ఆ పద్యాలు ఏ పద్యానికి తేటకెత్తి, ఆటవతి, చంపకమాల, పుత్వలమాల, కందము అట్లా పద్యం యొక్క లక్షణాలు చేయాలి. ఒక్కొక్క లక్షణం తెలుసుకుని అప్పుడు దాంట్లో మనం ఏ విధంగా రాయాలి. శ్రీ గూగులు దయచేతను అంటే శ్రీరాముని దయచేతను, శ్రీ గూగులు దయచేతను బాగుగా జనులేల నన్ను బడి అను రీతిని జాగులు చేయక వ్రాసద వేగముగా పేరడీలు విడువక చిలుక. చిలుక ఏంటంటే మనం ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడుతుంది. రామ అంటే రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అంటుంది. అందువల్ల ఇది పేరడీ అనమాట. అంటే ఏంది, ఒరిజినల్ పద్యం వేరు, దీని పేరడీకి తీసుకున్నాను అనమాట. అడిగిన జీతంబువని మిడివేలపు దొరను గొల్చి మిడుపుట కంటే వడిగల ఎద్దుల గట్టుకు మడిదున్నుకొని బ్రతుకంగవచ్చు మహిళో సుమతి అని ఒరిజినల్ పద్యం. ఇప్పుడు ప్రజెంట్ అడిగిన టచ్ ఫోన్ కొనని గడు సరి భర్తను గొలుచుటు గడుపుట కంటెన్ పొడవగు జుట్టును నేతము గుడిలో ఇడ శుభము కలుగును కొమ్మకు చిలుక. దానికి ప్యారడీ అన్నమాట, హాస్యంగా.
సిగ్నలు పొందని సెల్లును భగ్నము నిడు నెట్టు నెట్టు వరకు పడక గృహమున్ లగ్నము నుంచెడి పడతిని అగ్నికి బలి చేయవలి అవన్నీ చిలుక. అట్లా తర్వాత ఇట్లా రకరకాలుగా ప్యారడీలు సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నింటినీ మొత్తం 108 పద్యాలని అన్నిటికీ ప్యారడీ కింద మార్చారనమాట. చిలుక శతకం ప్యారడీల మీద పద్యం రాయడం చాలా కష్టం. అంటే ఆ పద్యం యొక్క భావం చెరకూడదు. అంటే ఆ పద్యం వేరు, ఈ పద్యం వేరు, అట్లాగనమాట. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదెగక పారు ఏరు ద్విజుడు ఉన్న ఊరు చొప్ప ఉంది. అట్లాగే సెల్లు టవరు జనరేటరు ఎల్లప్పుడు నగదు దొరుకు ఏటీఎంబుల్ నల్ల గల ప్లాటు నమనుము వెళ్ళిన ఆ ప్లాటు రయముగా వీడుము చిలుక. అటువంటి ప్లాట్లు అయితే ఎందుకయ్యా బాబు? ఇప్పుడు అప్పిచ్చువాడు ఎందుకు? అప్పిచ్చువాడు ఎందుకు? పూర్వకం అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పివాడు అప్పిచ్చువాడు వైద్యుడు. ఇది ఏదైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కడైనా ప్రతిరోజు మన దగ్గర జేబులో డబ్బులు ఉండవు, ఎవరో ఒకరితో అప్పు అందుకోవాల్సిందే. అందులో అప్పిచ్చువాడు ఎవడైనా ఉండాలి. అట్లా వైద్యుడు ఏమైనా రోగం రూపొస్తే వైద్యుడు ఉండాలి. అప్పిచ్చువాడు వైద్యుడు. తర్వాత ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు ఎడదెగక పారు ఏరు. ఎప్పుడు ఆ ఏరు ఎండిపోకూడదు అనమాట, అట్లా పారుతూ ఉండాలి. ఎప్పుడు ఎడదెగక పారు ఏరు ద్విజుడు. ద్విజుడు అంటే బ్రాహ్మడు. అంటే ఏది? మంచి కానీ చెడు కానీ శుభాన్ని కానీ మంచి కానీ వీటికి చెప్పేది ఈరోజు బహుతాయి. ద్విజుడు ఉన్న ఊరికి వెళ్ళరా బాబు అన్నాడు. ఇంకా మిగతా ఊరికి ఉన్న ఊరికే వెళ్ళరా బాబు, ఇంకో ఊరికి వెళ్ళదురా అన్నాడు. అట్లా మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సెల్లు టవరు, మనకి ఫోన్ లేకపోతే సెల్లు టవరు, లేకపోతే అక్కడ వేస్ట్ జనరేటరు ఎల్లప్పుడు నగదు దొరుకు ఏటీఎంలు తప్పనమాట. నగదు దొరుకు ఏటీఎంలు నల్ల లేకపోతే ఉంది ఇంట్లో నల్ల గల ప్లాటున మనము లేకుండా ప్లాట్ కడవాకరా అని చెప్పి ప్యారెడ్ అనమాట. ఇట్లా తెలుగు గడ్డపై తెలుగుపై మక్కువ పెంచుకోవాలంటే ఏది చేయాలన్నా ఫస్ట్ తెలుగు తల్లి అంటే మన అమ్మే సూత్రధారి. మాతృభాషను పట్టు సంపాదించాలంటే పిల్లల్లో మాతృమూర్తే కంకణం కట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కృష్ణ సూర్యకుమార్ గారు చెప్తారు. తెలుగు పద్యం నేర్చుకోవాలంటే చెప్పండి. ఇక్కడ గుంటూరు నగరంలో ఉన్న బ్రాడీపేట 2/10లో కృష్ణ సూర్యకుమార్ వాట్సాప్ గ్రూప్లో పద్యాన్ని నేర్పిస్తారు. మీరందరూ ఆసక్తిగా ఉంటే వాడిని సంప్రదించండి, మంచి పద్యాలు నేర్చుకోండి. ఈ తెలుగు భాష మీద పట్టు సంపాదించాలని మేము కోరుకుందాం.